ఏంటో చెప్పమనండి. శాస్త్రి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. బాలకోటయ్య గారు, యావత్ ప్రపంచం అమరావతికి మొగ్గు చూపితే జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ ప్రపోజల్ పెట్టడానికి గల కారణం ఏంటి? రాజకీయ కారణం ఏంటి, వ్యక్తిగత కారణం ఏంటి, లోపాయికారి కారణం ఏంటి? ఒకసారి క్లారిటీ ఇవ్వండి. శ్రీశైలం గారు, వెనకటికి ఒకటి అండంట, నీ ఎడం చెయ్యి నా పొరచెయ్యి పెడతాను అని. ఎడం చెయ్యన్నా పొరచెయ్యే, పొరచెయ్యన్నా ఎడం చెయ్యే. ఇప్పుడు రాజధాని అమరావతి మచిలీపట్నం నుంచి గుంటూరు వరకే జరుగుతుంది. వీళ్ళు లెక్క ఏంటంటే 9,536 చదరపు గజాలు, గ్రోత్ ఇంజను, ఒక సముద్రం ఉంటుంది, గ్రోత్ ఎకనామిక్ కారిడార్ కాదు, గన్నవరంలో ఎయిర్పోర్టు, విజయవాడలో రైల్వే స్టేషను, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నడిబొడ్డును రాజధాని పెట్టుకున్నాం. ఇప్పుడు నిన్న మొన్నటి వరకు ఏమన్నారంటే ఎవడైనా నదుల పక్కన రాజధాని కడతారా అని అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారంటే సముద్రం ఉంది గ్రోత్ ఇంజిన్లో అంటున్నారు. మరి సముద్రం పక్కన కడతారా రాజధాని? అంటే అన్నీ తెలుసండి. నాకు ఒక మాట చెప్తున్నాను సార్, ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది, దాన్ని పక్కదారి పట్టించాలి. పరిశ్రమలు వస్తున్నాయి, పక్కదారి పట్టించాలి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఘోరాలు, నేరాలు, శాపాలు, పాపాలు, తాపాలు చేశారు. ఆ మద్యం కేసు అలాగనే ఉంది. లడ్డూ కల్తీ వ్యవహారం వల్ల చర్చ జరుగుతుంది. వీటన్నిటి కూడా పక్కన పెట్టాలి. కాబట్టి ఈ మావిగానని చెప్పేసి ఒక అనాలోచితమైన నిర్ణయాన్ని, ఒక పదార్థాన్ని అలా పడేసి చర్చని పక్కన డైవర్ట్ చేశారండి. ఇంతకు మించి జగన్మోహన్ రెడ్డికే తెలుసు మావిగానంలో ఏ మావి లేదని. ఇవాళ వేసవకాలం కాబట్టి మామిడికాయల సీజన్ కాబట్టి మావిగాని అనరు. రేపు జాంకాయల సీజన్ అయితే జాంకాంగ్ అంటారు. రేపు వంకాయల సీజన్ అయితే వంకాం అంటాడు. నేను మాట చెప్తాను శ్రీశైలం గారు, క్యాపిటల్ నిర్ణయించినా, క్యాపిటల్ పేరు నిర్ణయించినా సమిష్టి నిర్ణయం ఉండదండి ఒక రాజకీయ పార్టీలో. నలుగురు కూర్చొని ఎక్కడ పెట్టాలి రాజధాని, ఏం చేయాలి రాజధాని ఒక కమిటీ నిర్ణయం ఉంటుంది కదండి. అమరావతి కూడా చంద్రబాబు నాయుడు గారు తన ఆలోచనతో నిర్ణయించలేదు కదండి. దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ జరిగింది కదండి. అంటే అసలు అమరావతి అమ్మలాంటి అమరావతి ఎక్కడ? మావిగానే అంటే పెట్ట పేరు పెట్టకంటే హీనంగా ఉంది. ఇప్పుడు చైనాలో పిల్లలు పుడితే పేర్లు పెడతారంట. స్పూన్ కింద పెడితే టింగ్ అంటే టింగ్ అని పేరు పెడతారంట, టంగ్ అంటే టంగ్ అని పేరు పెడతారంట. అట్టుంది. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా కొంత ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉండేమని అనిపించిందండి నాకు. నాకైతే తెలియదులే కానీ ఆయన గురించి. అంటే అనాలోచితంగా మాట్లాడటం అనేది ఏమన్నా ఆరోగ్యపరమైన సమస్యలతో మాట్లాడా, ఎందుకు మాట్లాడేది అర్థం కాదు. కానీ ఇదంతా ఒక వృధా ప్రయాసం. అయినా సరే ఇక గెజెట్ నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత, కేంద్ర ప్రభుత్వంలో గెజెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇక అమరావతి అభివృద్ధినే చూడాలి. ఇంకో మాట కూడా చెప్తున్నా, అభివృద్ధి అనేది నిర్విరామాన ప్రక్రియ అండి. అది చంద్రబాబు నాయుడు గారు చేయాలి, రేపొద్దున గవర్నమెంట్ మారితే ఆ గవర్నమెంట్ చేయాలి. అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారు నిర్మాణాలు చేస్తే వచ్చిన గవర్నమెంట్ ప్రజావేదికలాగా కూర్చేసుకుంటూ పోవటం కాదు. పోలవరం కట్టినా, పట్టిసీమ పెట్టినా, అమరావతి కట్టినా అది అభివృద్ధి ప్రక్రియ. ఈరోజు మీకు సంక్షేమ పథకాలను అమలు జరుగుతున్నారా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినా, రాజశేఖర రెడ్డి గారు పెట్టినా, ఎన్టీఆర్ పెట్టినా, చంద్రబాబు నాయుడు గారు పెట్టినా ఆ పథకాలు అమలు జరుగుతున్నాయా లేకపోతే ఆపేశారా? ఎక్కువ తక్కువ తర్వాత అభివృద్ధి కూడా ఆ కోణం నుంచే చూడాలి. వెంకటేశ్వర రెడ్డి గారు విధానాలను మార్చుకుంటే మంచిదండి వైసీపీ పార్టీ. వెంకటేశ్వర రెడ్డి గారు రాజకీయ